ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే మళ్ళీ మన జీవితంలో మహాకుంభమేళాని అయితే మనం చూడలేం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళాకి అయితే వెళ్తూ ఉన్నాం. ఈ యొక్క మహాకుంభమేళా 144 సంవత్సరాలకైతే ఒక్కసారి వస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఇదే ఆఖరి అవకాశం. ఎందుకంటే మళ్ళీ మహాకుంభమేళా 2169వ సంవత్సరంలో అయితే వస్తుంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళండి. మనం కుంభమేళాకు వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి ప్రయాగరాజ్కి, లేదా వారణాసి వెళ్ళి వారణాసి నుంచి మనం కుంభమేళాకి అయితే వెళ్ళొచ్చు. గవర్నమెంట్ బస్సులు అలాగే ప్రైవేట్ బస్సులు ఏవైనా కూడా ప్రయాగరాజ్కి ఒక 10 కిలోమీటర్ల ముందే ఆ బస్సులన్నీ ఆపేస్తారు. అక్కడి నుంచి మనం ఆటోలు కానీ వ్యాన్లు కానీ మాట్లాడుకుని అయితే వెళ్ళాలి. కాశీలో విశ్వనాథుడి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్ అయితే ప్రయాగరాజ్ కుంభమేళాకి అయితే చేరుకున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ద్వారాన్ని కశ్యప్ ద్వార్ అంటారు. ఇక్కడ నుంచి మనం సంగం ఘాట్కి వెళ్ళాలనుకుంటే ఒక 3 కిలోమీటర్లు అయితే మనం లోపలికి నడవవలసి ఉంటుంది. కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం 44 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకి సుమారు 40 కోట్ల మందికి పైగా వస్తారని అంచనా. కానీ 40 కోట్లు కాదు, ఇంకో 40 కోట్ల మంది వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం ఫ్రీ రూమ్స్ దగ్గర అయితే ఉన్నాం. కానీ ఈ రూమ్స్ సాధువులు అఘోరాలకు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న టెంట్లు అయితే 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. కొంచెం లోపలికి వెళ్తే ఫ్రీ టెంట్లు కూడా ఉన్నాయి. ఇక్కడైతే యూపీ ప్రభుత్వం వారు చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పుడు మనం నంది ద్వార్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనం సంగం ఘాట్కి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ మనం స్నానం చేయాలనుకుంటే అనేక రకాల ఘాట్లు అయితే ఉన్నాయి. కానీ ఎక్కువగా చాలామంది సంగం ఘాట్కి అయితే వెళ్తూ ఉంటారు. ఒకప్పుడు ప్రయాగరాజ్లో మనం త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తే మన ఫోన్కి సిగ్నల్స్ అయితే ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఏకం సెల్ టవర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న అఘోరాలు కొన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క వేల రుద్రాక్షలు అలా శిరస్సు మీద పట్టుకుని మోస్తూనే ఉన్నారంట. ఇలాంటి అఘోరాలు, సన్యాసులు ఇంకా చాలామంది ఈ యొక్క మహాకుంభమేళాకి అయితే వచ్చారు. కుంభమేళాలో మన స్నానం అయిపోయిన తర్వాత ఆ యొక్క అఘోరాలని, స్వామీజీలని చూద్దాం. ఈ యొక్క మహాకుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు జరుగుతుంది. మత్స్యపురాణం ప్రకారం క్షీరసాగర మథనం అవుతున్నప్పుడు ముందుగా విషం వచ్చిందంట. విషం వస్తే ఆ విషాన్ని పరమేశ్వరుడు తీసుకుని తన యొక్క కంఠంలో ఉంచుకున్నారు. ఆ తర్వాత అమృతం వస్తే ఆ అమృతాన్ని మహావిష్ణువు రాక్షసులకు పంచుతూ ఉన్న సమయంలో కొన్ని బిందువులు భారతదేశంలో పడ్డాయంట. ఆ యొక్క భారతదేశంలో పడిన బిందువులే ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్, ప్రయాగరాజ్. కుంభమేళాలో అనేక రకాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్ధ కుంభమేళా అనగా 6 సంవత్సరాలకి, పూర్ణ కుంభమేళా అనగా 12 సంవత్సరాలకి, 12 పూర్ణ కుంభమేళాలు కలిస్తే ఒక మహాకుంభమేళా అవుతుంది. ఈ యొక్క మహాకుంభమేళాలో కొన్ని పుణ్యతిథులు అయితే ఉన్నాయి. అందులో ఒకటి మొన్న జరిగిన మౌని అమావాస్య, అలాగే ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణిమ, అలాగే ఫిబ్రవరి 26న మహాశివరాత్రి ఆఖరి రోజు కుంభమేళాకి. ఇక్కడ మనం స్నానం చేయొచ్చు, లేదా బోటు తీసుకుని ఆ యొక్క నది మధ్యలోకి వెళ్ళి అక్కడ కూడా స్నానం చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు. కానీ జనాలు ఎక్కువ అవ్వడం వల్ల ఆ బోట్లు కూడా ఇబ్బంది కలుగుతుంది. మాకు కూడా బోట్ అయితే దొరకలేదు కాబట్టి ఇక్కడే స్నానం చేశాం. ఈ యొక్క ప్రయాగరాజ్ కుంభమేళా మొత్తాన్ని చూడడానికి హెలికాప్టర్ అయితే ఏర్పాటు చేశారు. అది 1300 రూపాయలు ఇచ్చి మనం ముందుగా బుక్ చేసుకోవాలి. మనకైతే హెలికాప్టర్ ఎక్కినంత బడ్జెట్ అయితే లేదు కాబట్టి మనం ఆటోలోని, బస్సులోనే ట్రావెల్ చేయాలి. అలాగే మనం ప్రయాగరాజ్లో తప్పకుండా చూడవలసినవి సంగం ఘాట్, అలాగే బడే హనుమాన్ మందిర్, ఆదిశంకరాచార్య మండపం, అక్షయ టెంపుల్, పటాల్పూరి టెంపుల్, అలాగే సరస్వతి కూప్. ఇవైతే మనం తప్పకుండా చూడాలి. ఈ యొక్క కుంభమేళా గురించి ముందుగానే ప్రచారం చేయడం వల్ల చాలామంది భక్తులు అయితే వస్తూ ఉన్నారు. ఇంకా ఈ నెల 26 వరకు అయితే మనకు టైం ఉంది. ఎవరైనా రాలేకపోతే తప్పకుండా రండి. ఇప్పుడైతే మనం సెక్టర్ నెంబర్ 12కి అయితే వెళ్తూ ఉన్నాం. అక్కడే స్వామీజీలు, అఘోరాలు అయితే ఉంటారు. మనం సంగం ఘాట్ నుంచి సెక్టర్ నెంబర్ 12 వరకు అయితే నడుచుకునే వెళ్ళాలి. ఈ యొక్క కుంభమేళా కోసమని స్పెషల్గా ఈ ప్రభుత్వం అయితే బ్రిడ్జిలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూడండి, మనం చూస్తున్న ఈ బ్రిడ్జ్ అయితే ఈ యొక్క కుంభమేళా కోసమే ఏర్పాటు చేశారంట. ఇక్కడ మనలాగా ఎవరో ఒక ఆయన యూట్యూబర్ అయితే వీడియో తీసుకుంటున్నాడు. మనం ఈ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్తే సెక్టర్ నెంబర్ 12కి అయితే చేరుకోవచ్చు. ఇప్పుడున్న కాలంలో ఎవరినైనా ఫేమస్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అయితే సరిపోద్ది. ఈ అమ్మాయి పేరు మోనాలిసా. ఈవిడేమో ప్రయాగరాజ్ కుంభమేళాలో రుద్రాక్షలు, పూసలు ఇవన్నీ అమ్ముతూ ఉండేవారు. కానీ మన వాళ్ళు ఫేమస్ చేయడం వల్ల పాప అమ్మాయి ఆ పూసలు కొనేవాళ్ళ కన్నా ఆ అమ్మాయితో ఫోటోలు తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారంట. ఏదో దేవుడి దయ వల్ల ఇప్పుడు ఏదో ఒక సినిమాలో ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తున్నారని తెలిసింది. మొత్తానికైతే ఫేమస్ చేశారు. ఇప్పుడైతే మనం సెక్టర్ నెంబర్ 12లో అయితే ఉన్నాం. ఇక్కడ చాలామంది అఘోరాలు, స్వామీజీలు అయితే ఉంటారు.
ఈ యొక్క అఘోరాలు ప్రత్యేకంగా వాళ్ళు ఎలా వస్తారో, ఎప్పుడు వస్తారో, అలాగే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా ఎలా వెళ్ళిపోతారో తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని కూడా డబ్బులు గట్రా అడగరు. మనం ఇస్తే తీసుకుంటారు, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళతో ఫోటోలు తీసుకోండి, వీడియోలు తీసుకోండి, కానీ వాళ్ళని ఏమైనా అంటే మాత్రం మనం ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తూ ఉన్నాం. చాలామంది స్వామీజీలు అయితే భక్తుల్ని కొడుతూ ఉన్నారు. దాన్ని చాలామంది నెగిటివ్గా తీసుకుంటున్నారు. కుంభమేళాకి వెళ్ళకండి, కుంభమేళాకి వెళ్తే అక్కడ ఉన్న అఘోర స్వామీజీలు అందరూ భక్తుల్ని కొట్టేస్తున్నారని. వాళ్ళు మనం ఏమైనా అంటే వాళ్ళు తిరిగి కొడతారు తప్ప కావాలని వాళ్ళు ఎవరిని ఏమనరు. మనం వీడియో తీసుకుంటున్నప్పుడు చాలామంది చూశారు కానీ ఏమనలేదు. ఇక్కడున్న స్వామీజీలందరూ కాశీ నుంచి, అలాగే హరిద్వార్ నుంచి, అలాగే హిమాలయాల నుంచి చాలామంది అయితే వచ్చారంట. ఈ అఘోరాలు స్వామీజీల్లో చాలామంది మనం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. చాలామంది ప్రత్యేకంగా ఉంటారు. ఒక స్వామీజీ అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఆహారం అయితే తీసుకోకుండా టీ మాత్రమే తాగుతూ ఉన్నారంట. ఇంకో స్వామీజీ ఆ యొక్క ఎడం చేతిని పైకెత్తి అలాగే ఉంచుతారంట జీవితాంతం కూడా. ఇలా ఎంతో మంది విశేషమైన అఘోరాలు స్వామీజీలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మహాకుంభమేళాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.